ప్రభునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యమును చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడి తన వాక్యమును మనందరి క్షేమార్థమై పంచిపెట్టును కాక. ప్రభునందు సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్య భావం నుండి గతంలో 2 అంశాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఫలించుట, అభివృద్ధి పొందుట. దేవుడు మానవులు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అని కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు, వారికి దీవించారు. అంత మాత్రమే కాకుండా ఆ దీవెనలు వారి జీవితాల్లో వారు కలిగి ఉండటానికి లేక ఫలించడానికి కావలసిన అవకాశాలు దేవుడే కలిగిస్తుంటున్నారు. ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏమిటంటే విస్తరించుట. దేవుడు మనము విస్తరించాలి అని కోరుకున్నారు, ఆశీర్వదించారు. మనము విస్తరించడానికి అవకాశాలు కలిగిస్తుంటున్నాడు. దేవుడు విస్తరింపచేసేవాడు. దేవుడు విస్తరింపచేసేవాడు. మనము విస్తరిస్తుండగా, అభివృద్ధి చెందుతుండగా ఆయన ఆనందిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో తెలియచేశారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఫలిస్తుంటామో, అభివృద్ధి పొందుతుంటామో, విస్తరిస్తూ ఉంటామో, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది అనే సంగతులు దేవుడే మనకు తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఆ ఉన్న స్థితిలోనే కాదు, ఒక్కొక్క మెట్టు మనము అభివృద్ధి పొందుతుండాలి, విస్తరిస్తుండాలి అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. విస్తరింపచేసేవాడు దేవుడే అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యంలో దేవుని కృప విస్తరించింది అని పౌలు తెలియచేశాడు. అయోగ్యుడైన పౌలు ఎడల దేవుడు తన కృపను అత్యధికంగా విస్తరింపచేశాడని చెప్పాడు. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 20లో కూడా మనం చూసినప్పుడు పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని చెప్పాడు. పాపాత్ములైన మరెడల లేక పాపము అత్యధికంగా విస్తరిస్తున్న ఈ పాప ప్రపంచంలో దేవుని యొక్క కృప కూడా అత్యధికంగా విస్తరింపచేస్తున్నారు అని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియచేశాడు. దేవుడు మరెడల తన కృపను అత్యధికంగా విస్తరింపచేస్తుండగా మనం ఏ రీతిగా విస్తరించాలి, ఏ విషయాలు విస్తరించాలి, ఆ సంగతులు దేవుని వాక్య ఆధారంగా మనం ధ్యానం చేద్దాం. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14లో మనం గమనించినప్పుడు, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను.
దేవుడు తన కృపను విస్తరింపచేశారని ఈ వాక్య భాగంలో మొదట పౌలు తెలియజేశారు. అంతేకాకుండా విశ్వాసములో విస్తరించాలి అని చెప్తున్నాడు. విశ్వాసములో క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. విశ్వాసములో విస్తరించాలి, అంత మాత్రమే కాకుండా ప్రేమలో విస్తరించాలి అని చెప్తున్నాడు. మొదట విశ్వాసంలో విస్తరించాలి, రెండవదిగా ప్రేమలో విస్తరించాలి. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్యములో మనం చూసినప్పుడు ఆ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి ప్రియులు ప్రేమలో విస్తరిస్తున్నారు అని చెప్పారు. ప్రేమలో విస్తరిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో దేవుని ఎడల ప్రేమలో సహా విశ్వాసుల ఎడల ప్రేమలో మనము విస్తరించాలి అని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. మూడవదిగా మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యము ప్రభమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అని చెప్పాడు. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ప్రారంభంలో 3,000 మంది విశ్వసించారు. ఆ తర్వాత 4,000 మంది అయ్యారు. ఆ తర్వాత ఇంకా విస్తరిస్తున్నారు. స్వార్థ ప్రకటించబడుతుండగా దేవుడు వారిలో కార్యం జరిగిస్తూ వారిని తన వైపుకు ఆకర్షిస్తుంటున్నారు. అవిశ్వాసులు క్రీస్తు యేసునందు విశ్వాసించినప్పుడు దేవుడు వారిని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నారు. ఆ రీతిగా సంఘాలలో సంఖ్య లేక శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నది అని చెప్పాడు. ఏ సంఘమైతే స్వార్థ భారంతో ప్రకటిస్తుందో ఆ సంఘములో ఆత్మల రక్షణ, శిష్యుల యొక్క సంఖ్య విస్తరించడము అనేది మనం చూడవచ్చు. నేటి కాలంలో స్వార్థకు ఆటంకాలు ఉన్నాయి, కానీ దేవుని మీద ఆనుకొని ఏ విధము చేతైనా మనం స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. నశించే ఆత్మలను తన చెంతకు ప్రభు ఆకర్షిస్తాడు, రక్షిస్తాడు, దేవుని యొక్క పిల్లలుగా మారుస్తాడు, పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. కాబట్టి సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ స్వార్థ ప్రకటించుట. ఆ భారం కలిగి మనం స్వార్థ ప్రకటించాలని, ప్రభు సన్నిధికి అనేక ఆత్మలను నడిపించాలని దేవుడు తన వాక్యంలో అనేక భాగాల్లో మనకు తెలియపరుస్తుంటున్నారు. ఈ అంత్య దినాల్లో మరెక్కువగా స్వార్థ ప్రకటిస్తూ ఆత్మలను ప్రభు చెంతకు నడిపించవలసిన భారము బాధ్యత మన మీద ఉన్నది అని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపం చేస్తుంటున్నాడు. 4వదిగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని చెప్పాడు. సంఘము యొక్క విస్తరణ, సంఘముల విస్తరణ. స్థానిక సంఘములో శిష్యులు విస్తరించబడుచుండాలి. అంత మాత్రమే కాకుండా వేరు స్థలాల్లో సంఘాలు ప్రారంభము చేయబడాలి అని వాక్యం చెప్తుంది. దేవుని మహాకృప చేత రాయలసీమలో 80 సంవత్సరంలో నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను. 1980లో అప్పుడు సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. నేటి కాలంలో అనేక సంఘాలు దేవుడు దయచేశాడు. ఇక్కడే ఆగిపోకుండా ఇంకా సంఘాల యొక్క విస్తరణ జరగాలి. రాయలసీమలోనే కాదు,
ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశంలో కావచ్చు, లేక ప్రపంచంలో కావచ్చు, సంఘముల విస్తరణ జరగాలి. స్వార్థ ద్వారానే దేవుడి సంఘాలను స్థాపిస్తారని, విస్తరింప చేస్తారని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేశారు. ఆ రీతిగా భారంతో స్వార్థ ప్రకటించి సంఘాలు విస్తరింప చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నారు. సంఘముల విస్తరణ చాలా ప్రాముఖ్యం. 5వదిగా కొలస్సై పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మధ్యలో మనం గమనించినప్పుడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకుని అని చెప్పాడు. కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి అని చెప్తున్నాడు. 103వ కీర్తనలో భక్తుడైన దావీదు తెలియచేశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని చెప్పాడు. దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చేయబోతున్న మేలుల గురించి కూడా కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత చెల్లించాలని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మన విశ్వాస జీవితాలు వర్ధిల్లాలని, విస్తరించాలని దేవుని వాక్యములు మనకు తెలియపరుస్తుంటున్నాడు. 6వదిగా కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆదరణ మాకు విస్తరిస్తున్నది. విశ్వాసయాత్రలో సాగుతుండగా అనేక సమయాల్లో అనేక విధాలుగా మన జీవితాల్లో సంభవించే కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అనేక సమయాల్లో మనము నిరాదరణకు గురి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నిరాశకు లోనవుతాం, కృంగిపోతాం. ఇక నా జీవితము బాగవుతుందా అనే ఒక స్థాయికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏం చేస్తాడు గమనిస్తే, శ్రమలలో కూడా ఆయన ఆదరణ దయచేస్తాడని చెప్తున్నాడు. శ్రమలో కూడా ఆదరణ దయచేస్తాడు, ఆదరణ విస్తరింపజేస్తాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని యెషయా 66లో ఆయన తెలియజేశాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఆ ఆదరణ విస్తరింపజేసేవాడు. మనం కూడా తోటి విశ్వాసుల ఆదరణ చూపించాలి, వారిని ఆదరించాలి. పౌలు అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నారు. 4వ వచనంలో గమనించినప్పుడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నారో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు అని చెప్పాడు. దేవుడు మనల్ని ఆదరిస్తున్నారు. ఆ క్రమంలో ఎవరైతే నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో అలాంటి వారిని మనం ఆదరించాలి, ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి అని పౌలు తన జీవితానుభవం ద్వారా ఇక్కడ తెలియపరుస్తుంటున్నాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడు. దేవునికి ఆదరణ మనం పొందుతూ, అనుభవిస్తూ మన తోటి వారిని ఆదరించాలి, ఆ అంశంలో మనం విస్తరించాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. 7వదిగా కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేస్తున్నాను.
ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. మాసిదోనియా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులు అలాంటి వారు చూస్తే ఆర్థికంగా వారు పేదవారే కానీ విశ్వాసంలో భాగ్యవంతులు. ఆర్థికంగా వారు పేదవారే కానీ దాతృత్వం వారు గొప్పవారు. వారి దాతృత్వము బహుగా విస్తరించను అని చెప్పారు. సంఘాలు ప్రారంభించబడాలంటే, సువార్త ప్రకటించబడాలంటే, ఆత్మలు రక్షించబడాలంటే, మందిరాలు నిర్మించబడాలంటే, మందిరములో దైవ కార్యాలు నెరవేర్చబడాలంటే ఆర్థిక సంబంధమైనటువంటి అక్కడలు ఉంటాయి. ఏ పని చేయాలన్నా వందలు సరిపోవడం లేదు, వేలు 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 లేక లక్షలు ఖర్చు చేయాలి. ఈ సొమ్ము ఎలా వస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని యొక్క పిల్లలే ప్రభు యొక్క పని విషయంలో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ప్రభువును ప్రేమించే మనము ప్రభు యొక్క కార్యాల కోసమై దేవుడు మనకు దయచేసిన వాటిని దావీదేమన్నాడు? ఇదంతా నీ స్వాస్థ్యం అన్నాడు, నీ స్వసంపాద్యం అన్నాడు. అందులో మేము కొంచెమే ఇచ్చామని చెప్పాడు. అవును ప్రియులారా, దేవుడు మనకు దయచేసిన రాబడిలో అది కొంచెమే కావచ్చు, కానీ దేవుని యొక్క మహిమార్థమై, దేవుని యొక్క సేవార్థమై మనం దాతృత్వం కలిగి ఉండాలి. అలా దాతృత్వం కలిగినప్పుడే సేవ విస్తరిస్తుంది. ప్రభు కార్యాలు అధికంగా విస్తరించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి పిసినితనంతో కాక హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహంతో దేవుని ప్రేమిస్తూ దేవుని యొక్క పరిచర్యలో మనం పాలు పొందాలని, దాతృత్వం కలిగి ఉండాలని దేవుడు తన వాక్యంలో తెలియపరుస్తున్నాడు. అలాంటి అనుభవాల్లో మనం సాగిపోయినట్లుగా దేవుడు మన ఎడల తన కృపా సమృద్ధిగా విస్తరింపచ్చునుగాక. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.